పరుచూరు వరకు గుంటూరు ఛానల్ పొడిగించాలని రైతుల ఆందోళన. భూ సేకరణ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. మార్టూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బొలెరో ఢీకొని బైక్ దారుడు అక్కడికక్కడే మృతి. ఈ రోజే ఎన్నికలు జరిగిన గతం కంటే మెరుగైన ఫలితాలతో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా. అమరావతి భూసేకరణపై మంత్రి నారాయణ సమీక్ష. రైతుల నుంచి సానుకూల స్పందన లభించిందని వెల్లడి. త్రిషాపై వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్. ముందస్తు బెయిల్పై హైకోర్టులో అత్యవసర విచారణ. ఉరవకొండలో మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అరెస్ట్. పెనుకొండలో మాజీ మంత్రి శేఖర్ నారాయణ హౌస్ అరెస్ట్. ప్రతిపాడులో 100 కోట్లతో 100 పడకల గల ఆయుష్ ఆసుపత్రి. కేంద్ర బృందంతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ పై స్పందించిన నూరి ఫాతిమా. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ ను పరుచూరు వరకు పొడిగించి భూసేకరణ నిధులు విడుదల చేసి సాగునీటిని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ నల్లబడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ఆందోళన చేపట్టారు. పరుచూరు బొమ్మల సెంటర్ లో నల్లబడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజ్మోహన్ రావు ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. గుంటూరు ఛానల్ ను పరుచూరు వరకు పొడిగించి భూసేకరణ పునఃప్రారంభం చేసేందుకు నిధులు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కొత్త గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పాలపర్రు లేదా ఏడబాడు వద్ద కాలువను నిలిపివేసేందుకు పరుచూరు వరకు తవ్వి ఈ ప్రాంతానికి సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ సుధా రాణికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. ఉదాహరణకు పర్చూరు ఎమ్మెల్యే గారు, మరి దీని సంగతి ఏంటి? పర్చూరు ప్రాంతం సంగతి ఏంటి? పాలపూరు వరకు చదివేసి నెలకొన్న డబ్బులు లేవని అంత పనిచేయాలి. మొదలుపెట్టకపోతే ఈ ప్రాంత రైతాంగం అయ్యారంటే అతన్ని ఉదేశి రాలేదు. మనం చాలా విలువైన సమయం మహిళా తల్లులు వచ్చారు. వెళ్ళాలి, లేకపోతే ఓళ్లలోకి పైపులు ఎట్లా రావాలి, వాటి కోసం స్పందించాలి గవర్నమెంట్ వెంటనే, స్పందించాలి గవర్నమెంట్ వెంటనే. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు, గుంటూరు ఛానల్ పర్చూరు వరకు, గుంటూరు ఛానల్ పర్చూరు వరకు నోటిఫికేషన్ వెంటనే. సాగునీరు తాగునీరు, సాగునీరు తాగునీరు, సాగునీరు. ప్రభుత్వ రెస్పాన్స్ ఏంటని, ప్రభుత్వ రెస్పాన్స్ ఏంటి, దీనికి స్పందన ఏంటి? నీళ్ళు ఇస్తారా ఇవ్వరా? కాలువకి ఏమైనా జీవో నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా? ఛానల్ పర్చూరు వరకు, ఛానల్ పర్చూరు వరకు జిల్లాలి రైతుల ఐక్యత, జిల్లాలి రైతుల ఐక్యత. ప్రభుత్వం వెంటనే గెజెట్ విడుదల చేయాలి, ప్రభుత్వం వెంటనే గెజెట్ విడుదల చేయాలి. పర్చూరు వరకు పొడిగించే భాగంగా
పాలపర్తి నుంచి పర్చూరు వరకు నిధులు సేకరణ జరగలేదు. ఈ నిధుల సేకరణ వెంటనే ప్రారంభించి నిధుల సేకరణను విడుదల చేసి పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాము. గత దశాబ్దాల కాలంగా ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో భాగంగా ఈ పాలపర్తి నుంచి పర్చూరు వరకు నిధులు కేటాయించకపోవడం కారణంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టవలసి వచ్చింది. ఈ ధర్నా చేస్తానని చెప్పేసి ఈ రోజు నుంచి కాదు, దాదాపు 100 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు? ఈ ప్రాంతంలో నుండి ప్రజలంటే చులకన లెక్కలేదా? ఎందుకని పెట్టుకోవట్లేదు? వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బుల్లెట్ ట్రైన్ వేస్తే ఎంత అవుతుంది తెలుసా? 200 లక్షల కోట్లు. మన కాలువకి ఎంత అవుతుంది తెలుసా? 240 కోట్లు. ఆ బుల్లెట్ ట్రైన్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వడూ ఎక్కడానికి ఆ ఛార్జీలు పెట్టలేనంత ఛార్జీ ఉంటుంది. ఈ పన్నుల డబ్బులతోటి బుల్లెట్ ట్రైన్లు లేకపోతే పెద్ద పెద్ద కడుతున్నారు. కట్టొద్దని నేను అంటలా, కానీ మనిషి బతకాలంటే కావలసినటువంటి నీళ్ళని ఇవ్వకుండా, పొలాలకి నీరు ఇవ్వకుండా పెద్ద పెద్ద చెప్పేసి కనీసం 250 కోట్లతో అయిపోయేపట్టి ప్రాజెక్టు వదిలిపెట్టి చేస్తున్నాం. ఈ పర్చూరు ప్రాంతం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. మీకు పోలవరం పూర్తయినా ఇక్కడికి నీళ్ళు రావు, బనగచర్ల పూర్తయినా కానీ ఇక్కడికి నీళ్ళు రావు, పెన్నా నదికి అనుసంధానం చేసినా ఇక్కడికి నీళ్ళు రావు. ఎందుకనంటే ఇక్కడికి కాలువలు లేవు, కనెక్షన్ కాలువలే లేవు. మనకి రిజర్వాయర్ అవసరంలా, ఊరికే కాలువలు తవ్వి కృష్ణానది కనెక్ట్ చేస్తే అయిపోయేటటువంటి దానికి. బాపట్ల జిల్లా మార్టూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నేతాజీ నగర్ కు చెందిన మణిక బాబు 57 చిలకలూరుపేటలో వ్యక్తిగత పనులు ముగించుకొని టీవీఎస్ ఎక్సెల్ పై మార్టూరు వస్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మార్టూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఎన్నికలు జరిగిన గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలతో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని రాజకీయ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ప్రజల మద్దతు మరింత పెరిగిందని, విజయంపై ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. మనం అన్నీ చేసుకుంటూ వచ్చాం, కానీ ఇప్పుడు ఇస్తున్నారు అధికార యంత్రాంగంపై. మళ్ళా నేను 3-4 ప్రోగ్రాంలు తీసుకున్నా, పేదల సేవలో తీసుకున్నా, డీబీటీ ట్రాన్స్ఫర్లు చేస్తున్నా. మీరు చూస్తే తల్లికి వందనం ఇచ్చాం. మొదటి తారీఖు వస్తుంది. మొదటి తారీఖు మనం పేదల సేవలో పింఛన్లు ఇస్తున్నాం. మొన్నే అన్నదాత సుఖీభవ ఇచ్చాం, నేతన్నల సేవలు ఇస్తాం. అంటే 15,000 చొప్పున 5 ఏళ్లలో 9 లక్షలు ఇస్తున్నాం. ఈ రోజు ఎన్నికలు పెడితే ఘంటాపదంగా చెప్తున్నా, పోయినసారి కంటే కూడా ఎక్కువ సీట్లు మనకు వస్తాయి. గెలుపు మనదే, ఎన్డీఏదే, దాంట్లో అనుమానం లేదు. గుంటూరులో పురపాలక శాఖ మంత్రి నారాయణ భూసేకరణ అంశంపై రైతులతో సమీక్ష నిర్వహించారు. మోతడక, తాడికొండ, కంతేరు గ్రామాల రైతులతో జరిగిన సమావేశంలో సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు. భూసేకరణ, భూ సమీకరణ రైతుల సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. నిర్ణీత గడువులో భూసేకరణ పూర్తి చేసి ఫ్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. 2029 నాటికి రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని, రైల్వే లైన్ రహదారుల కోసం మాత్రమే భూములు సేకరిస్తున్నామని వెల్లడించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇప్పటికే 67% భూమి సమీకరణమని, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రానుందని తెలిపారు. వర్షం లేకపోతే ఈ నెల 13వ తేదీ నాటికి స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన 9 టవర్ల క్వార్టర్లను త్వరలో GADకి అప్పగిస్తామని చెప్పి తాడికొండ, గుంటూరు పనులను సెప్టెంబర్, అక్టోబర్ మధ్య పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్. తమిళ సినీ సిటీ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. త్రిషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. ఉరవకొండలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి చేపట్టిన ధర్నాకు వెళ్తుండగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పెనుగొండ మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు అంశంపై నూరి ఫాతిమా స్పందించారు. అరెస్టు తీరుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ చట్టపరమైన విధానాలు పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నాన్నగారు రాజకీయాల్లో 10 సంవత్సరాలు కాదండి ఉంది. ఆయన తాడికొండ నుంచి ఉన్నారు. ఇప్పుడు కూడా తాడికొండలో వెళ్ళి ఆయన అడగండి. ముస్తఫా గారు అంటే ఎలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా చెప్తారండి. ఆయన్ని తరతరాలకు గుర్తు పెట్టుకుంటారండి. మరి అలాంటి వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ఈ రోజు హింస పెడుతున్నారు. ఎలా అంటే 1వ 2వ తారీఖున నాకు తెలిసి సాటర్డే సండే వచ్చిందండి. ప్రతి చోట కూడా హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ చుట్టాల ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఏమో వాళ్ళు కూర్చొనేమో వాళ్ళు టార్చర్ చేయటం, ఇక్కడ వచ్చేసేసి అర్ధరాత్రి 2:30కి 3ంటికి వచ్చేసేమో కాలింగ్ బెల్ కొట్టడం, ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఉన్నాయండి. అలాగే ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజెస్ నేను అడిగింది ఏంటంటే సీఏ గారండి మీరు తీసుకెళ్లారు, ఒక కాపీ ఇవ్వండి మీరు తీసుకెళ్తున్నట్టు అని అంటే మా తెలుసులే అంటే అవును మీరు అసలు కరెక్ట్ గా ఒక సిస్టమేటిక్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? అసలు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలో మీకు తెలుసా? తెలిసి కూడా మీరు ఈ విధంగా చేయడం అనేది ఎవరు చెప్తే మీరు చేస్తున్నారని చెప్పి నేను పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాను. ఈ రోజు నిజంగానే చట్టం నేను ప్రతి చోట కూడా ఏం లేదండి, ఇక్కడ ఉన్న మాట్లాడుతున్న గొంతులు మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో సంబంధించిన నాయకులు ఎవ్వరు కూడా మీరు చేసే ప్రతి ఒక్క దాన్ని కూడా చూసి ఊరుకోవాలి. మేము చేసిన పనుల్ని మీరు చేశారని చెప్పుకుంటే మేము కూడా ఇక్కడ నుంచి శబాష్ చెప్పాలి. ఇక్కడ ఎవ్వరు కూడా వేరే ఒక వ్యక్తి ఉండకూడదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాత్రమే ఉండాలి, వేరే ఒక్కళ్ళు ఎవ్వరు ఉండకూడదు. ఈ రోజు ప్రతి చోట కూడా ప్రతి వైపు కూడా ఎంత అరాచకం చేస్తున్నారనంటే మరి అంత దరిద్రంగా అంత ఇదిగా మరి చేస్తున్నారు. అలాగే ఎక్కడ కూడా ఒక్క పోలీస్ మరి ప్రొసీడింగ్ జరగలేదు. ఎందుకంటే హైదరాబాద్ అంటే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? అక్కడ ఉన్న పోలీసులు ఇంటిమేట్ చేయాలిగా. నిజంగానే మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటే అక్కడ పోలీస్కి మీరు ఇంటిమేట్ చేయాలి కదా, చేయకుండా మళ్ళీ అక్కడ మా కజిన్ ని దాదాపుగా మీరు చూసుకుంటే 2 రోజుల్లో వాళ్ళ కస్టడీలో పెట్టుకొని మేము పోలీసులు అని చెప్పి ఆయన టార్చర్ పెట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఏమండి మా భర్త కనిపించట్లేదని వాళ్ళ భార్య కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ వాళ్ళు తెలుసుకొని ఆ అబ్బాయి మీద 8 పెట్టి ఈ రోజు ఆ అబ్బాయిని రిమాండ్ కి పంపించారు నిన్న. ఆ అబ్బాయి ద్వారా మరి ఎవరో కొత్తగా మరి విక్టిమ్స్ గా తీసుకొని 14 and 13 అంట విక్టిమ్స్ గా తీసుకొని వీళ్ళ ద్వారా మళ్ళీ SC ST కేసు అమలు చేసే విధంగా ఇది కాదా అండి అరాచకం? ఏమండి మైనారిటీలు అంటే మీకు ఇంత చులకననా? ఇప్పుడు దాకా అంటే ఎవరిని అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి SC ST BC సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కదిలించాము. వాళ్ళందరినీ అగ్రవర్గాలు లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మేము జైలుకి పంపించాము. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నేతని పంపించాం. ఇంకా మైనారిటీస్ ఒక్కటే మిగిలి ఉన్నారని చెప్పి ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికే నా దీంట్లో ఒక్కటే కనిపిస్తుందండి, కుట్రలు. ఈ కూటమి ప్రభుత్వం మచ్చ వేయాలి ముస్తఫా గారి మీద, ఆయన క్యారెక్టర్ మీద అసాసినేట్ చేయాలనే ఉద్దేశం తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడకూడదని తప్ప వేరే ఒక ఇంటెన్షన్ అయితే కనిపించట్లేదండి. పర్తిపాడు నియోజకవర్గంలో 100 కోట్ల వ్యయంతో 100 పడకల ఆయుష్ ఆసుపత్రి, యోగా ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర బృందం స్థలాన్ని పరిశీలించింది.
పర్తిపాడు మండలం నడింపాలెంలో నిర్మించనున్న ఆయుష్ ఆసుపత్రి స్థలాన్ని కేంద్ర నిపుణుల బృందం జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరిశీలించారు. అనంతరం కేంద్ర బృందాన్ని ఎమ్మెల్యే సత్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047 లో భాగంగా ఈ ప్రాజెక్ట్ అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం 100 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని తెలిపారు. 15 ఎకరాల భూమిని కేటాయించేందుకు స్థానికులు అంగీకరించారని, త్వరలోనే ఆయుష్ మరియు యోగా ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరినట్టుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 100 పడకల ఆయుష్ హాస్పిటల్ని మంజూరు చేయడం, ఆ 100 పడకల ఆయుష్ హాస్పిటల్ని పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోనే ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మేరకు కేంద్రం నుంచి నిపుణులు ఇప్పటికి రెండోసారి కూడా రావడం, మొదటిసారి వచ్చినప్పుడు వారు కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం, ఆ అబ్జెక్షన్స్కి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత అదేవిధంగా ఆయుష్ డైరెక్టర్ గారు వారు వాటికి సంబంధించి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమాధానాలని దృష్టిలో పెట్టుకొని మళ్ళా మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు తమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవతో మళ్ళా ఒక్కసారి ఢిల్లీ నుంచి నిపుణులు ఈరోజు వచ్చారు. మరి ఈరోజు మా నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. నడింపాలెంలో 15 ఎకరాల భూమిని ఇవ్వడానికి మరి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మన స్థానిక నాయకులు, మరి ప్రజాప్రతినిధిగా నేను అందరూ కూడా అంగీకరించాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి నుంచి స్పెషల్ రిపోర్ట్ అక్కడికి వెళ్తుంది. సో బహుశా తొందరలోనే మనకు ఆయుష్ హాస్పిటల్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కొన్ని వాళ్ళు ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి, ఎందుకంటే 100 కోట్ల రూపాయలతో ఇక్కడ యోగా, ఆయుష్ రెండు కూడా ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 2047 విజన్ ఉందో ఆరోగ్యాంధ్రకు సంబంధించినటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. సో మేము మాటల ప్రభుత్వం కాదు, ఇది ఎప్పుడు కూడా చేతల ప్రభుత్వమే. మేము ఏదైతే చెప్పామో, మాకు ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క స్టెప్గా మేము ముందుకు వెళ్తున్నాం అన్నది ప్రజలు గమనిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆయుష్ యోగా హాస్పిటల్ ఇక్కడ తొందరలోనే ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాండి Z9 డిజిటల్ టీవీ.